అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు అన్నా చెల్లి మధ్యలో వదిన. ఈ కథను రచించిన వారు హనుమంతరావు గారు. ఇంకా కథలోకి వెళ్తే, వార్త విన్నారా? కాఫీ కప్ అందిస్తూ అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి రిలాక్స్ అవుతున్న ప్రకాష్ని అడిగింది అనసూయ. వార్త చదివావా అనాలి కానీ వినడమేమిటి? భార్యమణి అంతరంగాన్ని అర్థం చేసుకోలేని ప్రకాష్ అయోమయంగా భార్య ముఖాన్నే చూస్తూ కాఫీ సిప్ చేశాడు. చదవడానికి ఇదేమీ జ్యోతి ఈనాడు వార్త కాదు, వినే వార్త. అయితే వినిపించు, వింటాను. ఎంఐఎం గురించి కాదుగా? ఎంఐఎం అంటే మోడీ, మెట్రో, మధ్యలో ఇవి ఇంకా ఏదో. ఇదేగా నేటి కారం వార్త. కారం వార్త? అదే హాట్ న్యూస్. అయితే ఇది ఎంకేఎం వార్త అన్నమాట. మధ్యలో ఐ బదులు కే ఎక్కడి నుంచి వచ్చిందబ్బా? కే అంటే కాత్యాయని ఫ్రమ్ కంకిపాడు. నిజమా? మా చల్లాయి వస్తోందా? ఎప్పుడు? ఎవరు చెప్పారు? ఉత్సాహంగా అడిగాడు ప్రకాష్. తెలియనట్లు నటించకండి. నా సెల్కు మెసేజ్ పెట్టిన తల్లి మీ సెల్కు మెసేజ్ పెట్టలేదంటే నేను నమ్మాలి. పెట్టిందేమో. నేను వేరే బ్రాంచ్ ఇన్స్పెక్షన్లో ఉన్నాను. సెల్ ఆఫీస్లోనే వదిలేశాను. సెల్ చూసుకుంటూ చెప్పాడు. నమ్మమంటారా? నా మాటలు ఎప్పుడు నమ్మావు నువ్వు? నేను నమ్మించలేను కానీ ఇంతకు మెసేజ్ ఏమిటి? వివరాలు ఏమీ లేవు కానీ అందుకే అయ్యుంటుందని అనుకుంటున్నాను. అందుకే అంటే అదేమిటి చెప్పరాదా? ఈవేళ పూర్తిగా అలసిపోయాను. బుర్ర తినకు ప్లీజ్, ప్రాధేయపడ్డాడు ప్రకాష్. వయసు వచ్చిన అమ్మాయి తల్లి వయసు వచ్చిన అబ్బాయి తండ్రి దగ్గరకు ఎందుకు వస్తుంది? ఓ, నువ్వు ఆ రూట్లో వచ్చావా? మన బడుద్దాయికి అంత అదృష్టమా? అవిక ఎక్కడా? మన రాజా ఎక్కడా? వాడిని బడుద్దాయి అనకండి. మరేమనమంటావు? అత్యవసర మార్కులతో బీటెక్ అయిందనిపించుకున్నాడు. ఉద్యోగం సంపాదించుకోలేక ఊరి మీద పడ్డాడు. మరి కాత్య కూతురు? అందానికి అందం అణుకువ. నువ్వన్నట్లు సంబంధం కోసమే వస్తే మాత్రం మన రాజా అదృష్టవంతుడే. ఇక ఆపండి. మీ చెల్లాయితో నేను మాట్లాడతాను. మీరేమీ జోక్యం చేసుకోకండి. నా కొడుకుని సచ్చిన కాత్యాయని కూతురికి కట్టబెట్టను. వార్నింగ్ ఇచ్చింది అనసూయ. కూతురి కాలేజీ ఫీజు కోసం సాయం కోరి వచ్చిన కాత్యాయని ఎన్ని మాటలందో గుర్తొచ్చి ఆనాటి అసమర్థతకు తానే అసహించుకొని మౌనం పాటించాడు ప్రకాష్. అయినా మన అబ్బాయికి ఉద్యోగం ఇవ్వాల కాకపోతే రేపు. మనం అంటే ₹1,00,00,000 కట్నంతో వచ్చే అమ్మాయిలు కొక్కోళ్ళు. అవును, మరి నలుగురు వచ్చారు. ఉద్యోగం లేదని పారిపోయారు. అందమైన కళలు కనగడానికి బాగుంటాయి కానీ నిజ జీవితంలో సాధ్యం కాదు. అకాల చెదిరిపోతే మిగల్లేని కన్నీరే. మీరెన్నైనా చెప్పండి కానీ మీ చెల్లమ్మ విషయంలో మాత్రం తల మార్చకండి. ఆ వచ్చే తల్లి తొందరగా వచ్చి ఏడిస్తే బాగుండు. వెళ్ళిపోతుంది. ఎన్ని రోజుల తర్వాత వస్తుందో? నువ్వు ఆ మాత్రం చెయ్యలేవా? చెయ్యక చస్తానా? ఎందుకు చెయ్యను? రాత్రికి అమ్మగారి బస ఇక్కడేనో వెళ్ళిపోతుందో? ఇంకా రాలేదు, అప్పుడే పంపించే ప్రయత్నాలా? రాక చస్తుందా? కాళ్ళకు పడ్డ పాము కరవకుండా వదులుతుందా? మరోసారి చెప్తున్నాను, మీ చెల్లమ్మ గారు చెమ్మగిలిన కళ్ళతో అరే అన్నయ్య, కట్నాలు ఇచ్చుకోలేను, కనికరించి నా కూతుర్ని కోడలుగా చేసుకోరా అని చేతులు పట్టుకుంటే కరిగిపోయి సొల్లు కార్చవద్దు. నా కొడుకు పేరే కాదు, వాడే రాజా. నేను బాత్రూమ్ రూమ్లోకి వెళ్తున్నాను. వచ్చేలోపు కాత్యాయని వస్తే పిచ్చివాగుడు వాక్కుండా కూర్చోండి. అలాగే అనసూయమ్మ గారు. సారీ అనసూయ. రారా కాత్య. ప్రయాణం బాగా సాగిందా? బాగానే సాగింది అన్నయ్య. అసలు ఆ అవిక కూడా రావాలనుకుంది. ఏవో ట్రైనింగ్ క్లాసులు ఉన్నాయని రాలేకపోయింది. నువ్వు వచ్చావు, దాన్ని చూడ్డానికి నేనే వస్తాను. అమరావతిలో సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ కదూ? ఏదో చిన్న జాబు. హాయ్ కాత్యాయని, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? అంటుకున్న తల తుడుచుకుంటూ వచ్చి అడిగింది అనసూయ. ఇప్పుడే వదిన. అన్నట్లు రాజెక్కడా? జాబ్ చేస్తున్నాడా? మొన్నేదో ఇంటర్వ్యూకి వెళ్ళాడు. మల్టీనేషనల్ కంపెనీ. రేపో మాపో అంటున్నాడు. నీకేం వండి పెట్టాలా అని నీ మెసేజ్ చూసినప్పటి నుండి మీ వదిన బుర్ర బద్దలు. వదిన సంగతి నాకు తెలియదా అన్నయ్య? నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా? మీ అన్నయ్యే చెప్పాలి. నేను విని తరించాలి. అవును, ఒక్కదానివే వచ్చావే? అనిక రాలేదా? అంది. మొన్నీ మధ్య ఏదో చిన్న జాబ్లో చేరింది. సెలవు పెడితే బాగోదని నన్ను పంపింది. అవిక పెళ్ళి గురించి ఆలోచిస్తున్నావా? అమ్మాయి పెళ్ళంటే మాటలా వదినా? అయినా తప్పదుగా. అవిక వయసు 24 బద. మొన్న 24 దాటి 25లోకి అడుగుపెట్టింది. మీ దగ్గర బంధువులో చూడలేకపోయావా? ఆ పని మీదే వచ్చానన్నయ్య. వచ్చాను. మీ అన్నగారిని నమ్ముకోకు. అదుగో అంటే 6, ఇదిగో అంటే 20 నెలలు కాదు సంవత్సరాలు. ఏరా అన్నయ్య,
నీ మేనకోడల కోసం నువ్వేమి చేయలేవా? ఇంత చెప్పినా అర్థం కాలేదా వదిన? కర్మ కర్మ, నేనేమి చేయగలను చెప్పు. అదేమిటి మాట అన్నయ్య? ఏమి చేయలేవా? కనీసం రాజాకైనా వదిన వాడికి ఎప్పుడు పెళ్ళా? ఇది కథ కాదు, సినిమా కాదు, జీవితం. నీతులు చెప్పడానికి కానీ ఆచరించడానికి కాదు. చివరిగా అడుగుతున్నాను, మా అవిక మీ రాజాకి తగిన సంబంధం కాదంటావు? అవును అవును అవును, ఒకే మాట ఎన్నిసార్లు అడుగుతావు? ఆవేశపడిపోయింది అనసూయ. కాత్యాయని అంతేనా అన్నయ్య అన్నట్లు చూసింది. ప్రకాష్ సిగ్గుతో తలదించుకున్నాడు. అన్నయ్య వదిన మీ అంతస్తుకు తగిన దానిని కాదని తెలిసి అనవసరంగా వాదించాను. అసలు విషయానికి వస్తాను. ఈ నెల 23 అవక పెళ్ళి. మీ మేనకోడలు మీకు పెళ్లి బట్టలు కానీ ఈ 50,000 పంపించింది. అమ్మాయితో పాటు అబ్బాయి కూడా గూగుల్ కంపెనీలోనే ఎంప్లాయీ. ఇద్దరు శాలరీ కలిపి 2 లక్షల పైమాటే. పెళ్లి కాగానే ఇద్దరు కంపెనీ తరపున స్టేట్స్కు వెళ్ళిపోతారు. మీరు తప్పకుండా వచ్చి వధువరులను ఆశీర్వదించండి. 27 దాటిపోయేలోపు అవుననుకోను. ఎన్ని మధ్య సంబంధం వచ్చి కానీ వాళ్ళు 1 కోటి కన్నా ఎక్కువ ఇవ్వలేమన్నారు. వేరే లెవెల్లో కోతలు కోస్తున్న భార్యను ఏమీ అనలేక మౌనాన్ని ఆశ్రయించాడు ప్రకాష్. అన్నయ్య నిన్ను అడుగుతున్నాను, నీ సమాధానం కూడా ఇదేనా? వదిన అన్నాడుకు. నేను చెబుతాను, మా రాజాకి మీ అవికకి పోలికే లేదు. కట్నం ఇవ్వగలగా అంటే అది లేదు. పోనీ మీ అమ్మాయి ఏమైనా మిస్ వరల్డా? చిన్న జాబు, నువ్వే చెప్పావు. మరి ఏమి చూసి రాజాని ఇమ్మంటావు వదిన? డబ్బు దర్పాలని మించి అనుబంధం ఉంటుంది. నాకు వీడు అన్నయ్య, ఒక తల్లి బిడ్డలం. అయితే కట్నాల పేరుతో కావలసిన వారిని దూరం చేసుకుంటామా వదినమ్మ? నీతులు చెప్పడానికి భార్యాభర్తలు తెల్లముఖాలతో నోరు తెరిచేశారు. మీతో ఇంతసేపు ఎందుకు గొడవ పడ్డానో తెలుసా? ఒక్కసారి ఈ వీడియో చూడండి. అమ్మా, నేను ప్రేమించిన అబ్బాయి మా కంపెనీలోనే నాతో పాటు పనిచేస్తాడు. ఇద్దరు కులాలు వేరువేరు కానీ మతం మానవత్వం ఒకటే. పుట్టింది విజయవాడ, ఉండేది భాగ్యనగరం. కట్నాల మీద ఆశ లేదు. అయినా ఈ కాలంలో అబ్బాయిలకు కట్నాలు ఇచ్చి పెళ్లి చేసుకునే అమ్మాయిలు ఉన్నారా? కాదనను అవిక. మా అన్నయ్య కొడుకు రాజా ఉన్నాడు. మా అన్నయ్య నా మాట కాదనడు. అయినా సంబంధం ఆలోచించు. కట్నాలకు ఆశపడే స్వభావం కాదు మా అన్నయ్యది. అమ్మా, మీ అన్నయ్య వెనుక మీ వదిన ఉంటుందని మర్చిపోయావా? ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటే నమ్మనుగాక నమ్మను. కానీ పతనం పైన ప్రతి మగాడి వెనుక స్త్రీ ఖచ్చితంగా ఉంటుందంటే నమ్ముతాను. అనసూయ వదిన అన్నయ్య మాటను కాదనదు. అప్పుడంటే మనం పేదవాళ్ళం. ఇప్పుడు నీ మూలంగా మనం కూడా మంచి జీవితంలోకి అడుగుపెట్టాం. అమ్మ, మానవ సంబంధాల మీద నీకంత నమ్మకం ఉంటే ఒక్కసారి వెళ్ళు. నా జాబ్, శాలరీ గురించి చెప్పకుండా అడిగి చూడు. వాళ్ళు సరేనంటే నా ప్రేమను నీ కోసం వదులుకుంటాను. నాకు తెలుసు, మనీ ముందు మమతలు బంధుత్వాలు బలాదూరని. నీది పిచ్చి నమ్మకం అని నేను ఎందుకు వాదించాలి? నువ్వే కళ్ళారా చూడు. నువ్వు మీ అన్నా వదినతో మాట్లాడేటప్పుడు ఈ ఫోన్ ఆన్ చేసి ఉంచు. నేను లైవ్లో చూసి తరిస్తాను. అవిక చెప్పిన కథ స్క్రీన్ ప్లేతో సహా సరిపోయింది. మీ ఇద్దరు సూపర్ యాక్షన్ డైలాగులతో ఈ ఫోన్ తీసిన సినిమా మొత్తం చూసేసింది. నేను దానికి నా మొహం ఎలా చూపించాలో అర్థమై చావడం లేదు. కన్న కూతురే కాబట్టి ముద్దులు పెట్టి మాయ చేస్తాను. అబ్బాయిది ఈ ఊరే, కళ్యాణ వేదిక, హైటెక్ సిటీ, సైబర్ సిటీ కన్వెన్షన్ హాల్. పెళ్లి రోజున ఇదే డ్రైవర్తో కారు పంపిస్తాను. వస్తే సంతోషిస్తాం. నేను, నా కూతురు అవిక. హ్యాండ్ బ్యాగ్ నుండి శుభలేఖ తీసి అన్నయ్య వదిన చేతుల్లో పెట్టి, అనసూయకు బొట్టు పెట్టి, వెండి కుంకుమ భరణ వదిన చేతుల్లో పెట్టి బయట పార్క్ చేస్తున్న వెర్నా కారు వైపు హోందాగా అడుగులేసింది కాత్యాయని. ఇవంకా టూర్ కోసం మాదాపూర్ రోడ్లకు చేసిన అలంకరణ చూసి ముఖం మార్చుకుని ఏడుస్తున్న సిటీ రోడ్లలో నిలబడిపోయారు మిస్టర్ అండ్ మిస్సెస్ అసూయ పురుషోత్తం. సారీ అనసూయ పురుషోత్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.